హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈ రోజు మనం మూత్రపిండాలను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. నిర్విషీకరణ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే విధానం చెప్పే వీడియోలు యూట్యూబ్, సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాను. కానీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడం ఎలా అని ఏ డాక్టర్ని అడిగినా ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. ప్రతి ఒక్కరూ తమ అనుభవంతో ఏదో చెబుతున్నారు. అదే అనుభవాన్ని ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే మూత్రపిండాలు శరీరంలో ఒక భాగం. కాబట్టి శరీరం మొత్తం మీద మనం పనిచేయాలి. మీ హృదయనాళ వ్యవస్థ, మీ గుండె, మీ మెదడు, మీ నాడీ వ్యవస్థ, మీ విసర్జన వ్యవస్థ, మీ మూత్రపిండాలు కావచ్చు, ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఒక వ్యవస్థ మరొక వ్యవస్థను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. మీ జీవితంలో మీకు చాలా ఒత్తిడి ఉందనుకోండి. మీ ఒత్తిడి మానసికమైనది, కానీ ఇది మీ మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మీ ఒత్తిడి పెరిగిన వెంటనే మీ బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు మీరు మూత్రపిండాల కోసం డిటాక్స్ చేసినా లేదా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచినా, మీరు ఏమి తీసుకున్నా అది ఖచ్చితంగా మీ మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మన శరీరంలో చక్కెర స్థాయిలు, మన శరీరానికి ఇంధనం చక్కెర, గ్లూకోజ్. మీ ప్యాంక్రియాస్ పనిచేయకపోతే, మీ ఇన్సులిన్ పనిచేయకపోతే అప్పుడు ఏమి జరుగుతుంది? మళ్ళీ కిడ్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి మన ప్రతి వ్యవస్థ మరొక వ్యవస్థతో ముడిపడి ఉందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరమంతా ఆరోగ్యంగా ఉండాలి. దీని తరువాత మన జీర్ణ వ్యవస్థ వస్తుంది. అంటే మనం ఆహారం తినేటప్పుడు ఆ ఆహారంలోని శక్తి శరీరంలోని ప్రతి కణానికి ఇవ్వాలి. మన జీర్ణ వ్యవస్థ మన నోటి నుండి ప్రారంభమై క్రిందికి వెళుతుంది. దీని తరువాత మన రోగనిరోధక వ్యవస్థ వస్తుంది. ఇది వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. ఇందులో మన చర్మం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ అవయవాలు, ఈ వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి బాగా సింక్ అయ్యాయి. అవి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఏదైనా ఒక వ్యవస్థలో సమస్య ఉంటే ఎక్కడో ఒక చోట దాని ప్రభావం మన మూత్రపిండాలపై కూడా పడుతుంది. కాబట్టి మెదడులోని సమస్యను కిడ్నీ సమస్యగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. మనం చూసే పేషెంట్లందరినీ మీ జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేదని తరచూ అడుగుతుంటాను. ఇంత తక్కువ సమయంలో అకస్మాత్తుగా కిడ్నీ చెడిపోవడం ఎందుకు జరిగింది? కాబట్టి ఒత్తిడి అనేది చాలా పెద్ద కారణం అని మనం తరచుగా చూస్తుంటాం. కిడ్నీ చెడిపోవడమే కాదు, మొత్తం శరీరాన్ని పాడు చేస్తుంది. మన శరీరంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో మరమ్మతు పనులు జరగవు. మన శరీరంలో ఎక్కువ కాలం మరమ్మతు పనులు జరగకపోతే దాని చెడు ప్రభావం మన మూత్రపిండాలపై కూడా కనిపిస్తుంది. ఒత్తిడి కారణంగా బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం అంటే మన గుండె ఎక్కువ పంపింగ్ చేస్తుంది, ఎక్కువ ఒత్తిడితో పంపింగ్ చేస్తుంది. రక్తం ఎక్కువ ఒత్తిడితో మూత్రపిండాల్లోకి ప్రవేశించి మూత్రపిండాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీ మానసిక ఆరోగ్యం మీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు అర్థం చేసుకుంటారు. ఇక రెండో పద్ధతిలోకి వెళ్దాం. నేను మీకు చెప్పిన రెండవ వ్యవస్థ హృదయ సంబంధ సమస్య. అంటే రక్తాన్ని పంప్ చేసి మొత్తం శరీరానికి రక్తాన్ని పంపే గుండె. రక్తం ఆక్సిజన్తో కూడిన ఆహారం శరీరంలోని వివిధ కణాలకు చేరుతుంది. మీ గుండెతో ఏదైనా సమస్య ఉంటే మీరు ఏ కారణం చేతనైనా ఎక్కువ పంపింగ్ చేస్తున్నారు. ఒత్తిడి మాత్రమే కాదు, మరి ఇతర కారణం వల్లనైనా. అప్పుడు బీపీ పెరిగే అదే సమస్యను మనం చూస్తాం. బీపీని పెంచుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు వస్తాయి. మేము మీకు చెప్పిన మూడవ వ్యవస్థ మీ జీర్ణ వ్యవస్థ. ఇప్పుడు ఆహారం తింటే అందులోని ఎనర్జీ బయటకు రాదు. విటమిన్లు, మినరల్స్ బయటకు రావు. ఇది మీ శరీరంలో సరిగ్గా ప్రసరణ చేయకపోతే అప్పుడు ఏమి జరుగుతుంది? మన వ్యవస్థ మొత్తం లోపాలను అభివృద్ధి చేస్తుంది. మన వ్యవస్థ ఒక్కొక్కటిగా కుప్పకూలడం మొదలవుతుంది. అన్ని రోగాలకు మూలం మన కడుపు అని తరచూ చెబుతుంటారు. అది కూడా నిజం. ఇది కొంతవరకు కరెక్ట్, కొంతవరకు తప్పు. మనం తినే ఆహారం చాలా ముఖ్యం. మన శరీరం లోపలకు వెళ్లే ఆహారం నుండి శక్తిని బయటకు తీయగలదు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. షుగర్ ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ వస్తుంది. ఆహారంపై శ్రద్ధ పెట్టకపోతే సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం, ఎక్కువ శుద్ధి చేసిన పిండి తినడం, ఎక్కువ శుద్ధి చేసిన పిండి తినడం, ఎక్కువ శుద్ధి చేసిన నూనె తీసుకోవడం వల్ల వారికి మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన మొత్తం వ్యవస్థలో మనం ఏ ఆహారం తిన్నా అది నోటి ద్వారానే వెళ్తుంది. నోరు కడుపుకు వెళుతుంది. అక్కడ అది చిన్న భాగాలుగా విభజించబడుతుంది. ఆ తర్వాత అది మన పేగుల్లోకి వెళ్తుంది. పేగుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి శోషణ జరుగుతుంది. మనం చాలా చెడు రకం ఆహారం తింటుంటే మన పేగులు సరిగా పనిచేయలేవు. ఎందుకంటే మన పేగుల్లో మన శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడే ఎన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీ పేగుల్లోని ఫ్లోరిన్ చెడిపోయి సూక్ష్మజీవుల స్థావరం, పర్యావరణ వ్యవస్థ చెడిపోతే అప్పుడు మూత్రపిండాలపై దాని ప్రభావాన్ని మనం చూడవచ్చు. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కిడ్నీలు సరిగా పనిచేయలేవు. ఇది మూత్రపిండాలపై మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరం మొత్తం మందకొడిగా మారడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది మా మూడవ వ్యవస్థ. నేను మీకు చెప్పిన నాలుగవ వ్యవస్థ మన రోగనిరోధక వ్యవస్థ.
ఇప్పుడు మనం గాలిలో జీవిస్తున్నాం, ప్రతి చోటా గాలి ఉంది. గాలిలో వైరస్ ఉన్న ప్రతిసారి కొన్నిసార్లు దగ్గు, కొన్నిసార్లు ఫ్లూ, కొన్నిసార్లు కోవిడ్, కొన్నిసార్లు మరేదైనా. ఈ పరాన్నజీవులు, ఈ బ్యాక్టీరియా, వైరస్లతో మనం ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటాం. కాబట్టి మేము ఎల్లప్పుడూ అనారోగ్యానికి గురికాము. ఎందుకంటే మన శరీరం ఎప్పుడూ ఈ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు అది మనల్ని కాపాడుతున్నప్పుడు దానిపై పనిచేసే ఒక వ్యవస్థ ఉంది. దీనిని మనం రోగనిరోధక వ్యవస్థ అని పిలుస్తాము. మీ రోగనిరోధక వ్యవస్థ కొంచెం ఎక్కువగా పనిచేయడం ప్రారంభిస్తే మూత్రపిండాలు నా శత్రువు అని అర్థం చేసుకుంటే, మూత్రపిండాల కణాలు సరిగా పనిచేయడం లేదని అర్థం చేసుకుంటే, మీరు వాటిని చంపడం ప్రారంభిస్తే మన మూత్రపిండాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. దీనికి ఉదాహరణ ఐజిఏ నెఫ్రోపతి. కాబట్టి మనం చూసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 4 వ్యవస్థలపైనే కాకుండా మొత్తం శరీరంపై పనిచేయాలి. మన శరీరమంతా ఆరోగ్యంగా ఉండాలి. శారీరకంగా దృఢంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. కాబట్టి మన జీవితాన్ని మనం చేస్తున్న తప్పులను అర్థం చేసుకోవాలి. మరి మీరు ఏ తప్పు చేస్తున్నారో ఈ వీడియోలో చెప్పలేం, అస్సలు కుదరదు. కానీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఏమి చేయాలి? ఈ రోజు ఈ వీడియోలో మీకు కొంచెం వివరిస్తాను. మీరు మొదట మీ మెదడుతో ప్రారంభించాలి. అలా ఎందుకు చేయాలి? ఎందుకంటే మన శరీరం మొత్తాన్ని నియంత్రించే ప్రధాన అవయవం మన మెదడు మాత్రమే. మన శరీరంలోని ప్రతి చిన్న పని ఈ వీడియో చూస్తున్నా, వింటున్నా, అర్థం చేసుకున్నా మన మెదడు ఇవన్నీ చేస్తుంది. మెదడు న్యూరాన్ కణాలతో తయారవుతుంది మరియు ఇది ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటే మెదడు అలసిపోవడం, ఒత్తిడికి గురికావడం, శరీరానికి అవసరం లేని రసాయనాలు చాలా విడుదలవుతాయి. దీని ప్రతికూల ప్రభావాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ముందుగా మీరు చేయాల్సిందల్లా మానసిక ఆరోగ్యాన్ని పొందడం. మరియు మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి మీరు చాలా సులభమైన పనులు చేయాలి. బరువైన పనులు చేయకండి, అదనంగా ఏమీ చేయకండి. దాని అవసరాలను అర్థం చేసుకోవాలి. దీనికి విశ్రాంతి, సరైన విశ్రాంతి సమయం అవసరం. కాబట్టి మీరు ఏం చేయాలి? మన నిద్రపోయేటప్పుడు మన మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి మీరు మీ నిద్ర వ్యవధిని సరిగ్గా కనీసం 6 గంటలు మరియు గరిష్టంగా 8 గంటలు ఉంచాలి. దీనిపైన నిద్ర కూడా హానికరం. మీరు చేయవలసిన రెండవ విషయం ఏమిటంటే మీ జీవితాన్ని వీలైనంత నెమ్మదిగా చేయడానికి ప్రయత్నించడం. ఎందుకంటే నగరాల్లో నివసించే వారి జీవితం చాలా వేగంగా ఉంటుంది. ఇది చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఏదో ఒకటి జరుగుతోంది. కాబట్టి మీరు నడుస్తున్న సమయాన్ని బట్టి కాకుండా మీ జీవితాన్ని నడపగల సమయం, ఆ సమయాన్ని మీ స్వంత మార్గంలో కనుగొనాలి. మీరు కొంచెం ధ్యానం చేయాలి. ఎందుకంటే తరచుగా మన మనస్సులో ఏదో జరగకూడనిది జరుగుతూ ఉంటుంది. ఒకేసారి 10 విషయాలు ఆలోచిస్తున్నాను. కాబట్టి మనం ఏమి చేయాలి? మనం మన మెదడు దృష్టిని కేంద్రీకరించడం నేర్పాలి. నేను ఈ పని చేస్తుంటే నేను ఈ పని చేస్తున్నాను. మా ఇంట్లో ఏం జరుగుతోంది? పక్కింటివాడు ఏం చెబుతున్నాడు? ఏం చేశాడు? ఏం చేయలేదు? ఇది ప్రతి ఒక్కరూ నియంత్రించడం చాలా ముఖ్యం మరియు ఇది ధ్యానానికి సహాయపడుతుంది. ఇది మీ శ్వాస వ్యాయామాలకు సహాయపడుతుంది. కాబట్టి బీపీని నియంత్రించడంలో బ్రీతింగ్ ఎక్సర్సైజులు మనకు మేలు చేయడమే కాదు. బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం ద్వారా, అనులోమ విలోమ చేయడం ద్వారా బీపీ కంట్రోల్లో ఉంటుందని తరచూ వింటుంటాను. బీపీ నియంత్రణలోనే కాదు, మన మెదడును నియంత్రించే శక్తి కూడా మనకు రావడం మొదలవుతుంది. మీరు చేయవలసిందల్లా మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు, మీరు శ్వాసిస్తున్నప్పుడు, కానీ మీ మనస్సు వంటగదిలో నడుస్తోంది. నేను ఇప్పుడు ఏమి వండాలి, లేదా నేను పిల్లలను పాఠశాలకు పంపాలి. ఈ ఆలోచనలన్నీ ఆ కాలపు ప్రక్రియలో ఉండకూడదు. కాబట్టి ఇది మీ మానసిక ఆరోగ్యానికి సంబంధించినది. మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా సరిగ్గా ఉంచవచ్చు, తద్వారా మన మొత్తం శరీరం యొక్క పనితీరు బాగుంటుంది. ఆ తర్వాత మన గుండె సమస్య, మన గుండె వస్తుంది. ఇప్పుడు మనం గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే గుండె ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది, కవాటాలు ఉన్నాయి. ఇది మొత్తం శరీరంలో రక్తాన్ని పంప్ చేస్తుంది. కానీ గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు రక్తం తగ్గుతుందని మీరు అర్థం చేసుకోవాలి. కానీ అది పైకి వచ్చినప్పుడు అది గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రావాలి. మరియు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రావడానికి దీనికి మరొక విషయం అవసరం, అది కండరాలు. మనం కదిలినప్పుడు మన కండరాలు సంకోచించబడతాయి మరియు విస్తరిస్తాయి. మరియు మన రక్త నాళాలు కండరాల మధ్యలో ఉంటాయి. కాబట్టి కండరాల సంకోచం మరియు విస్తరణ ఉన్నప్పుడు ఇది గుండె యొక్క పనితీరు వంటిది మరియు ఇది రక్తాన్ని క్రింది నుండి పై వరకు పంప్ చేయడంలో సహాయపడుతుంది. ఇది మన గుండెకు సౌకర్యాన్ని ఇస్తుంది. మన గుండె సామర్థ్యం పెరుగుతుంది మరియు మన హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే ప్రయోజనాన్ని పొందుతాము. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే 8 గంటలు సీట్లో కూర్చొని మనం చేసే పని చాలా ప్రమాదకరం. ఇది చాలా ముఖ్యం. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచుతుంది. గడ్డలు ఏర్పడతాయి. గడ్డలు ఎక్కడో చిక్కుకుపోతాయి.
ఇది గుండెలో ఇరుక్కుపోతే గుండె అడ్డంకి ఏర్పడుతుంది. అది మెదడులో ఇరుక్కుపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మన శరీరాన్ని చలనశీలంగా ఉంచుకోవాలి. అంటే దాన్ని మనం నడుపుతూనే ఉండాలి. కాబట్టి మీ భవనంలో లిఫ్ట్ ఉంటే మీరు మొదట లిఫ్ట్ నుండి 2-3 అంతస్తులు దిగండి లేదా తరువాత దిగి మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు 8 గంటలు సీట్ పై చేస్తున్నారు. ఆ తర్వాత మీ కాళ్ళు కూర్చొని ఇంటికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లి సోఫా లేదా బెడ్ తీసుకోవాలి. కానీ మధ్యలో మనకు వచ్చే అవకాశాలను, మన శరీరాన్ని కదిలించే అవకాశాలను వదులుకోకూడదు. కాబట్టి మీరు స్మార్ట్ ఎంపిక చేయాలి. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారికి, డెస్క్ ఉద్యోగాలు చేసేవారికి. మీ శరీరాన్ని సాధ్యమైనంత వరకు కదలకుండా ఉంచడానికి ప్రయత్నించండి. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. మూత్రపిండాలకు మంచి రక్తం అందుతుంది. సరైన పీడనంతో పొందితే మూత్రపిండాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఒక వస్తువుకు మరొకదానితో సంబంధం ఉందని, ఒకరి ప్రభావం మరొకదానిపై ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారా? నాలుగోది, మేము రోగనిరోధక వ్యవస్థ గురించి మాట్లాడాము. ఇప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంది. ఇది చాలా సంక్లిష్టమైంది. దాన్ని ఈ వీడియోలో వివరించడం అంత సులువు కాదు. కానీ మీ రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచడానికి మీరు మీ శరీరంలో సరైన మొత్తంలో నీటిని ఉంచాలని నేను మీకు చెప్పగలను. ఎందుకంటే శరీరంలో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మీరు చేయవలసిన మొదటి పని నీరు తీసుకోవడం సక్రమంగా ఉంచడం. ఎందుకంటే శరీరంలో నీరు చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ప్లాస్మా నీటి నుండి ఏర్పడుతుంది. మరియు ప్లాస్మా సహాయంతో అన్ని విటమిన్లు మరియు ఖనిజాలు శరీరంలో ప్రయాణించగలవు. మన శరీరం లోపలి నుంచి తేమగా ఉంటుంది. మన మెదడు లోపలి నుంచి తేమగా ఉంటుంది. కాబట్టి మన శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు మనకు భ్రాంతులు మొదలవుతాయి. గుండెలో నొప్పి వస్తుంది. మూత్రం తక్కువగా రావడం మొదలవుతుంది. కాబట్టి శరీరానికి సరైన నీరు అవసరం. మరియు మీరు ఏదో ఒక రూపంలో నీటిని తాగుతూ ఉండాలి. ద్రవ శరీరానికి వెళ్తూ ఉండటం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, రోగనిరోధక శక్తి మరియు నీటి మధ్య సంబంధం ఏంటి? నీరు మరియు రోగనిరోధక శక్తి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన రోగనిరోధక శక్తిలో పనిచేసే రెండవ ముఖ్యమైన విషయం మన పేగులు. మన ప్రేగులలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే మిలియన్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులు ఉన్నాయి. శరీరానికి మంచిది కాని ఏదైనా విదేశీ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అది తొలగిపోతుంది. కాబట్టి మన రోగనిరోధక శక్తి ఎక్కడ ప్రారంభమవుతుంది? మన రోగనిరోధక శక్తి మన పేగుల నుండి ప్రారంభమవుతుంది. మనం పుట్టగానే తల్లిదండ్రుల నుంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది. కానీ ఆ రోగనిరోధక శక్తి, నిష్క్రియాత్మక రోగనిరోధక శక్తి కొంతకాలంలో మసకబారుతుంది. మరి మనం చురుకైన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. చురుకైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆపిల్ వంటి ఏదైనా తిన్నప్పుడు ఆపిల్లోని సూక్ష్మజీవులు మన శరీరంలో మనం దేనిని అంగీకరిస్తామో, దేనిని అంగీకరించము అనే రోగనిరోధక శక్తిని సృష్టిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు దేనికి అలెర్జీ ఉండకపోవచ్చు. కానీ గోధుమలు తినలేనివారు, వేరుశెనగ తినలేనివారు, చేపలు తినలేని వారిని మీరు చూసి ఉంటారు. వారు వారి అలెర్జీ రావడం ప్రారంభమవుతుంది. రోగనిరోధక శక్తి ఉంటేనే ఈ సమస్య కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి ఏమి చేస్తుంది? దేనికి స్పందించకూడదనే దానిపై స్పందిస్తోంది. కాబట్టి మన రోగనిరోధక శక్తి ఏమి చేస్తుంది? ఇది మంచి మరియు చెడులను గుర్తిస్తుంది. మరియు ఇది చెడుతో పోరాడుతుంది. మన రోగనిరోధక శక్తి బాగా లేకపోతే రోగనిరోధక శక్తి వల్ల కలిగే కొన్ని వ్యాధులు మనం సాధారణంగా చూస్తున్నట్లుగా ఐజిఏ నెఫ్రోపతి, దీనిలో రోగనిరోధక శక్తి తన సొంత మూత్రపిండాలను పాడు చేస్తుంది. ఇప్పుడు ఐజిఏ మన రోగనిరోధక శక్తిలో ఒక భాగం. ఇది సంక్రమణ నుండి మనలను రక్షిస్తుంది. మన మూత్రపిండాలలోని బేస్ మెంబ్రేన్ దానిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతినడం మొదలవుతుంది. కాబట్టి ఈ రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలంటే మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరియు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీరు మీ జీవనశైలిని మార్చుకోవాలి. మీరు ఏమి తింటున్నారు మరియు మీరు ఏమి తినడం లేదు అనే దానిపై మీరు శ్రద్ధ వహించాలి. మీరు మీ ఫైబర్ డైట్ పెంచాలి. శరీరానికి వ్యాయామం చేయాలి. మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం చేయాలి. కాబట్టి ఈ పనులన్నీ మన రోగనిరోధక వ్యవస్థతో చేస్తే మన రోగనిరోధక వ్యవస్థ. కాబట్టి ఇన్నేళ్ల పాటు ఈ పనులన్నీ చేస్తుంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. కాబట్టి మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే 2-4 రోజులు లేదా 7 రోజులు లేదా నెలలు అనే కోర్సు లేదు. ఇది మీరు పాటించాల్సిన దినచర్య మరియు మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మీరు మీ జీవితాంతం దీన్ని చేయాలి. కాబట్టి ఈ రోజు మీ శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఈ వీడియో ప్రారంభంలో మీకు చెప్పాను. కానీ ఎక్కడో మన శరీరం చాలా సంక్లిష్టమైనదని చెప్పాను. అనేక వ్యవస్థలు సమాంతరంగా పనిచేస్తున్నాయి మరియు అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, క్లుప్తంగా చెప్పాలంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
అది మన మెదడు కావచ్చు, మన కండరాల వ్యవస్థ కావచ్చు, మన రోగనిరోధక వ్యవస్థ కావచ్చు, మన హృదయనాళ వ్యవస్థ కావచ్చు. వారంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రతి చిన్న ప్రయత్నం చేయాలి అనే పుస్తకం చదివాను. మీరు మీ జీవితంలో రోజువారీగా కేవలం 1% మార్పును తీసుకువస్తే, ఇప్పుడు రోజువారీ ప్రాతిపదికన 1% మార్పు పెద్దగా లేదు. కాబట్టి 365 రోజుల తర్వాత, అంటే ఒక సంవత్సరం తర్వాత 1% మార్పును మీరు గమనిస్తే, ఆ మార్పు మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకువచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మీరు మీ రోజువారీ ప్రాతిపదికన ఈ 1% మార్పును తీసుకురావాలి. ఎందుకంటే మీరు ఏదైనా తప్పు చేసినప్పుడల్లా మీరు ఏదో తప్పు చేస్తున్నారని మీ శరీరం మీకు చెబుతుంది. మీరు చాలాసేపు కూర్చుంటే, నేను చాలా కాలంగా ఈ స్థితిలో కూర్చున్నానని మీకు తెలుసు. నేను కదలాలి. లేదా మీరు ఏదైనా తప్పుగా తింటున్నప్పుడు అది మీకు సరైనది కాదని మీ శరీరం మీకు చెబుతుంది, మరొకదాన్ని ఎంచుకోండి. కానీ మనం దాన్ని ఎక్కడో విస్మరిస్తున్నాం. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ శరీరం యొక్క పిలుపును విస్మరించాల్సిన అవసరం లేదు. శరీరం, మీ మెదడు దానిని అక్కడి నుండి తొలగిస్తాయి. ఎందుకంటే మీరు ఈ చిన్న మార్పులను తీసుకువస్తే 365 రోజుల తర్వాత మీ శరీరం, మీ దినచర్య రెండూ మారిపోతాయి. మరియు ఇది మునుపటి కంటే అనేక రెట్లు ఆరోగ్యంగా ఉండేది. మా మూత్రపిండాలను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులకు దూరంగా ఉండటానికి మరియు మూత్రపిండాల వ్యాధులకు దూరంగా ఉండటానికి మీరు చిన్న అంశాలపై పనిచేయాలి. దీంతో నేను ఈరోజు మీ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.